యాక్టి న్యూస్ విద్య పేరుతో ఓ వింత పశువు చేసిన మోసం ఇది. ఎన్ఆర్ఐలను బురిడి కొట్టించి భారీగా నిధులు వసూలు చేసింది. సొమ్మంతా విలాసాలకు వాడుకుంది. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరించింది. అంతేకాదు సిఐడిని కూడా ఓ ఆట ఆడించింది. ఇంతకీ తడికెలపూడి దొంగరాని కిలాడి భాగతం ఏంటో చూద్దామా? ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికెలపూడిలో హర్షిత విద్యాసంస్థను నడుపుతోంది నందిగం రాణి. పెట్టుబడుల పేరుతో 2 రాష్ట్రాలకు చెందిన 63 మంది ఎన్ఆర్ఐల నుంచి 33 కోట్ల రూపాయలు తీసుకుంది. ఫ్రీగా చదువు చెబుతున్నామంటే విరాళాలు ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలా తీసుకున్న సొమ్ములో కొంత తన విలాసాల కోసం వాడుకుంది కిలాడి రాణి. ఫుల్లుగా జల్సాలు చేసింది. మంది సొమ్ముతో మస్తుగా ఎంజాయ్ చేసింది. అయితే ఈ విషయం బయటపడింది. దీంతో ఎన్ఆర్ఐలు తిరిగి తమ సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదిగో ఇదిగో అంటూ మొహం చాటేసింది. అంతేకాదు బెదిరింపులకు కూడా దిగడంతో చివరకు సిఐడి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో మోసాలు చేస్తూ తడికచాటును దాగున్న తడికెలపూడి రాణిగారి వీపు విమానం మోత మోగించేందుకు సిఐడి రెడీ అయింది. 2 రోజుల క్రితం అరెస్టు చేసేందుకు తడికెలపూడి వెళ్లింది స్పెషల్ టీం. అది గమనించిన డకోటా రాణి విద్యార్థుల చేత పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేయించింది. అలాగే గదిలోకి వెళ్లి తలుపులు బిగించుకుని సాయంత్రం వరకు బయటకు రాలేదు. దీంతో నోటీసులిచ్చి వెనక్కి వెళ్లిపోయారు పోలీసులు. గతంలో ఈ దొంగరాణిపై తెలంగాణలో ఫిర్యాదులు అందడంతో అరెస్టు చేశారు. ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. త్వరలోనే ఈ టక్కులాడిని ఊచల వెనక్కి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూలు సంబంధించి ఈ స్కూల్ కరస్పాండెంట్, అదేవిధంగా స్కూల్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కమిటీ మెంబర్స్, స్కూల్ సొసైటీ ఒకటి ఉందండి, ఎడ్యుకేషన్ సొసైటీ. వీళ్ళు 2017 నుంచి కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ గురించి చాలా డిపాజిట్స్ పబ్లిక్ నుంచి సేకరించడం జరిగింది. దాదాపు 65 మంది వీళ్ళు, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఏపీ, అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఈవిడ మెసేజ్ ఏమిందంటే, మీరు పెట్టుబడి పెడితే మీకు వచ్చే షేర్లో 5% షేర్ ఇస్తామని చెప్పేది ఒకటి. అదేవిధంగా మీరు పెట్టుబడిన అమౌంట్ వితిన్ 1 ఇయర్లో రిటర్న్ ఇస్తాను, వట్టిగా కాదు ₹2 వడ్డీల లెక్కన తిరిగిస్తానని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఆఫర్ చేయటం. ఆ ఆఫర్కి వీళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడిన రాణి అతి తెలివి ప్రదర్శించి విద్యార్థులు, తల్లిదండ్రుల సాయంతో పోలీసుల నుంచి తప్పించుకుంది. దీన్ని సీరియస్గా తీసుకున్న సిఐడి నిజానిజాలు నిగ్గు తేల్చి తాట తీసేందుకు సిద్ధమవుతోంది.